అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించుటలో భాగంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యములో దర్శి మండలములోని దర్శి గ్రామములో బుధవారం చేసిన దాడులలో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న కోటపిండి పవన్ కళ్యాణ్ అను వ్యక్తి వద్ద నుండి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవటము జరిగింది. ఈ దాడులలో దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావుతో పాటు కానిస్టేబుళ్లు పి నాగరాజు, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. అట్లాగే లూజ్ సేల్స్ కానీ ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ ఉండడం కానీ అట్లాంటి ఏమీ ఎక్కడ కూడా జరగట్లేదు. అదేవిధంగా కొన్ని చోట్ల గ్రామాల్లో ఈ బెల్ట్ షాప్లో ముందునే కంప్లైంట్లు మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. దాని మీద ప్రతినిత్యం మేము మా సిబ్బందితో కలిసి ప్రతిరోజు కూడా దాడి చేసి ఆ బెల్ట్ కేసులు అనేది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా తెల్లవారుజామున మన దర్శిపట్నంలోని బస్ స్టాండ్ ఏరియాలో ఒక వ్యక్తి మద్యం బాటలు అమ్ముతున్న సమాచారం మేరకు మేము మా సిబ్బంది దాడి చేసి ఒక 12 మద్యం సీసాల క్వార్టర్ బాటిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఆదేశాల మేరకు లైసెన్స్ దాడులందరూ కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. కఠినమైన చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులు కూడా లేకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం.